నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తి ఆలయంలో హుండీ లెక్కింపులో భాగంగా 500 రూపాయల ప్రత్యేక రాహుకేతు పూజ. ట్రావెల్స్ బస్సులో బంగారం ఆభరణాలు చోరీ కేసుల ముద్దాయిని కత్తుపూడి వద్ద అరెస్ట్ చేసిన అన్నవరం పోలీసులు. ఏలేశ్వరం పట్టణంలో బెరాకా ప్రార్థన మందిరంలో మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో శ్రీ పాసలమ్మ తల్లి జాతర మహోత్సవం. శ్రీకాళహస్తి ఆలయంలో హుండీ లెక్కింపులో భాగంగా నేడు 500 రూపాయల ప్రత్యేక రాహుకేతు పూజ మండపంలో అధికారులు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు, బాలాజీ సేవ ట్రస్టు, బ్రహ్మరాంబిక సేవా సమితి ఇలా సుమారు 300 మంది ఉచిత సేవకులు పాల్గొన్నారు. ఆలయ ఉన్నత అధికారుల మధ్య ప్రతిష్టమైన బందోబస్తుతో నడుస్తున్న హుండీ లెక్కింపులో తిరుపతికి చెందిన లావణ్య అనే మహిళ బ్రహ్మరాంబిక సేవా సమితి ద్వారా హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. అయితే భోజన విరామం సమయానికి బయటకు వస్తున్న లావణ్యను భద్రతా సిబ్బంది చెక్ చేయగా ఆమె వద్ద 1,00,000కు పైగా నగదును గుర్తించారు. వెంటనే సదరు మహిళను భద్రతా సిబ్బంది ఈవో బాపురెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. బలభద్రపురంలో నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బృంద సభ్యులు ఈఆర్బి పద్మ ఎస్ రావు, చీఫ్ సైంటిస్ట్ అండ్ హెడ్ ఎన్ఈఈఆర్ఐ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ మరియు పాలసీ ఇంప్లిమెంటేషన్ డివిజన్ సిఎస్ఐఆర్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నాగపూర్, డాక్టర్ షేక్ భాషా, సైంటిస్ట్ అండ్ హెడ్ సిఎస్ఐఆర్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్ జోనల్ సెంటర్ మరియు నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బృంద సభ్యులతో సమావేశమై అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బలభద్రపురం గ్రామంలోనే కాకుండా రంగంపేట మండలంలోని బాలవరం, జి దొంతమూరు, సింగంపల్లి, నల్లమిల్లి గ్రామాలలో వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం కానీ వాయు కాలుష్యం కానీ ఉన్న పరిస్థితులపై అధ్యయనం చేయాలి. అలాగే విధంగా బలభద్రపురం గ్రామంలో నిర్మాణమైన ఉన్నాయో ఆ పరిశ్రమలపై పూర్తిగా అధ్యయనం చేసి వాళ్ళు కాలుష్య నియంత్రణకు సంబంధించి నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది పూర్తిగా దర్యాప్తు చేయాలి. నివేదిక వచ్చిన తర్వాత ప్రజలతో మమేకమై వీటిపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలని కోరిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. క్యాన్సర్కి సంబంధించిన సపరేట్ టీమ్ దానికి సంబంధించి అమ్మాయి కాకినాడ జిల్లా శంకవరం మండలం అన్నవరం గ్రామం హైవే నందు వెంకటరమణ ట్రావెల్స్ బస్సులో బంగారం ఆభరణాలు చోరీ కేసులు ముద్దాయిని కత్తిపూడి వద్ద అరెస్ట్ చేసిన అన్నవరం పోలీసు సందర్భంగా అన్నవరం ఎస్ఐ మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి నా ముద్దాయిని గుంటూరు జిల్లా దాచేపల్లి గ్రామానికి చెందిన బైసాని సందీప్ సన్ ఆఫ్ కోటేశ్వరరావుగా గుర్తించమని, ఇతనికి కత్తిపూడిలో తాళాలు వేసిన ఇంటిలోకి చొరబడి చేసినట్టుగా కూడా గుర్తించామని, ఈ కేసు నిమిత్తం ప్రతిపాడు మెజిస్ట్రేట్ ముందు హాజరు పంచుతున్నామని మీడియా ప్రతినిధులకు తెలిపారు. మన అన్నవరం హైవేలో వెంకటరమణ ట్రావెల్స్ సంబంధించిన బస్సు గుంటూరు నుంచి శ్రీకాకుళం వెళ్ళే బస్సు. ఆ బస్సులో ఒక పాసింజర్, లేడీ పాసింజర్ భారతి గారని ఆమె బ్యాగ్లో ఉన్నటువంటి బ్యాంగిల్స్, చైన్, ఇతర గోల్డ్ ఐటమ్స్ ఏదైతే మిస్ అయినట్టుగా గ్రహించి వెంటనే బస్సు డ్రైవర్ చెప్పడం, ఆ రోజు మన
అన్నవరం పోలీస్ స్టేషన్ స్టాఫ్ అది వెళ్ళి అమ్మని వెరిఫై చేయడం జరిగింది. కానీ ఆ రోజైతే మనకి ఈ ప్రాపర్టీ అయితే దొరకలేదు. ఆమె రిపోర్ట్ బేస్ చేసుకుని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఏదైతే ఆ బస్సులో ట్రావెల్స్ లిస్టు ఉంటుందో ఆ లిస్టు పరిశీలించి సైంటిఫిక్గా దీన్ని ఎవాల్వ్ చేసుకుని ముందుకు వెళ్తే ఈ కేసులోని బైసాన్ సందీప్ అనే వ్యక్తిని ఈ కేసులో ముద్దాయిగా మనం ఐడెంటిఫై చేసాం. ఐడెంటిఫై చేసిన తర్వాత ఈరోజు ఈ బైసాన్ సందీప్ అనే వ్యక్తిని సన్ ఆఫ్ కోటేశ్వరం అండి, ఈయన దాచేపల్లి మండలం గుంటూరు జిల్లా అండి. ఈయన ఈరోజు మన కత్తిపూడి జంక్షన్లో మధ్యాహ్నం 3:30 గంటల 2:30 గంటల సమయంలో అన్నవరం శ్రీఆర్ బాబు గారు అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఈయన ఈ కేసుతో పాటు డిసెంబర్లో జరిగిన కత్తిపూడిలోని ఒక ఇంటి దొంగతనం కేసు సంబంధించి కూడా ఈయన బాధ్యత అని చెప్పేసి తెలియదు. ఆ కేసులో కూడా ఈయన అరెస్ట్ చేస్తారు. 90 గ్రాములండి బంగారం 7,20,000గా సరే ఈ దొంగతనం ఎప్పుడు జరిగిందండి? ఫిబ్రవరి 10వ తారీఖు. దొంగను పట్టుకునే మాత్రం ఈ రోజండి ఇవ్వండి. ఆ వ్యక్తిని సంబంధిత వ్యక్తిని ఇవ్వండి. ముద్దాయిని పట్టుకున్నది ఈరోజు పట్టు. అవును. ఏలేశ్వరం పట్టణంలో బెరాక ప్రార్థన మందిరంలో మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు కె పాల్ ప్రసాద్ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి క్రైస్తవులకు తీరని లోటని, ఆయన మృతి క్రైస్తవ సోదరులందరికీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుందన్నారు. ప్రవీణ్ పగడాల మృతిపై ప్రభుత్వం పూర్తి విచారణ జరిపి నిజ నిర్ధారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. అంతేకాకుండా పాస్టర్లు అంటే ప్రార్థన చేసి మంచి కోరుతాం కానీ చెడు చేయమని ఆయన అన్నారు. సమావేశంలో ఏపీవి ప్రసాద్, సంపత్, ప్రభుదాస్, పల్లి నెల్సన్, శామ్యూల్, జాన్ విల్సన్, ఎలైజా తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు. ప్రవీణ్ పగడాల గారి మృతి మా అందరికీ చాలా తీవ్ర దిగ్భ్రాంతిని కలగజేసింది. ప్రవీణ్ గారు చనిపోయారన్న వార్త ఏలేశ్వరం మండల పాస్టర్స్ ఫెలోషిప్ అందరూ కూడా చాలా బాధాకరమైన విషయంగా మేము బాధపడ్డాం. అయితే ఆయన ఎలా చనిపోయారన్నది ఇంకా అనుమానాస్పదంగా ఉంది. ఒకవేళ నిజంగా అది హత్య అయితే సర్వ సమాజం కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక పాస్టర్ గారు అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తారు, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటారు, అందరూ కూడా బాగుంటే అది మేలుగా ఉంటే బాగుంటుందని చెప్పి ప్రార్థన చేసిన దైవజనుడికి అలా జరగడం అనేటువంటిది చాలా హేయకరమైన చర్య. ఈ మధ్యకాలంలో చాలామంది సోషల్ మీడియాలో కూడా చాలా భయంకరమైనటువంటి పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాని ఉపయోగించుకుని మరి చర్చిల మీద దాడి చేస్తాం, క్రైస్తవులను చంపేస్తాం, పాస్టర్లను చంపేస్తాం అని చెప్పేసి భయంకరంగా మరి పబ్లిక్గా బాహాటంగానే వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు. అలాంటి వారందరినీ కూడా గుర్తించి ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని, వారికి శిక్ష వేయాలని కూడా మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఇది ఇలా కొనసాగితే ఇక రానున్న దినాల్లో మనుషుల్లో మానవత్వం కానీ మంచితనం కానీ ఎక్కడ కనపడదు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, డీజీపీ గారు వారందరికీ కూడా ఆ ఏలేశ్వరం పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున మేము విన్నవించుకునేది ఏంటంటే క్రైస్తవులందరికీ న్యాయం జరగాలి, క్రైస్తవుల పట్ల మరి న్యాయమైనటువంటి చర్యలు జరిగించి మా క్రైస్తవులకి మీరు న్యాయం చేయాలని మేము అందరం కోరుకుంటున్నామండి. అలాగే మరి మా పాస్టర్ ప్రవీణ పగడాలనేటువంటి పాస్టర్ గారు మరి మా యావత్ క్రైస్తవ మతానికే ఎంతో మరి. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో గల జీఆర్ఎస్ఏది ఫ్యామిలీ హెల్త్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని బుధవారం రాత్రి మండల డిప్యూటీ తహసీల్దార్ జి గోవింద్, ప్రధాన ఎన్నికల అధికారిగా ప్రముఖ న్యాయవాది మండ రాజారెడ్డి ఎన్నికల పర్యవేక్షకునిగా ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికలలో గొల్లల మామిడాడ గ్రామానికి చెందిన ద్వారంపూడి భాస్కర్ రెడ్డి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన గతంలో లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా పనిచేసి పలు సేవా కార్యక్రమాలను నిర్వహించి ప్రజల మన్ననలు పొందారు. అధ్యక్షుని ఎన్నిక అనంతరం ఎన్నికల పర్యవేక్షకునిగా ఉన్న మండ రాజారెడ్డి క్లబ్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. కార్యదర్శిగా పప్పు శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా పడాల సత్యనారాయణ రెడ్డి,
భాస్కర్ రెడ్డి, ట్రెజరర్ గా ద్వారపూడి బంగారెడ్డి, జాయింట్ సెక్రటరీగా ద్వారపూడి సోమిరెడ్డి, జాయింట్ ట్రెజరర్ గా ద్వారపూడి శ్రీనివాస్ రెడ్డి, ద్వారపూడి వెంకట కృష్ణారెడ్డి, కార్యవర్గ సభ్యులుగా పప్పు చిన్నారెడ్డితో సహా మరో 10 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా క్లబ్ నూతన అధ్యక్షునిగా ఎన్నికబడ్డ ద్వారపూడి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ క్లబ్ అభివృద్ధికి తన వంతు సాయం అందిస్తామని, క్లబ్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సత్య భగవాన్ రెడ్డి, మాజీ ఛాంబర్ అధ్యక్షులు ద్వారంపూడి వెంకటరెడ్డి, క్లబ్ మాజీ అధ్యక్షులు ద్వారపూడి వెంకటరెడ్డి, సభ్యుల అప్పారెడ్డి, సభ్యుల మోహన్ రెడ్డి, సభ్యుల శివనారాయణ రెడ్డి, సభ్యుల సూరన్న బాబు, కొవ్వూరి వెంకటరెడ్డి, ద్వారపూడి బ్రహ్మానందరెడ్డి, ద్వారపూడి జగదీశ్వరరెడ్డి, ప్రత్యూష, మురళి తదితరులు పాల్గొన్నారు. ఏదో ఒక ట్రాక్ ఎక్కి 2015లో అది కొంత గాడి తప్పిన తర్వాత అది కూడా నా దురదృష్టం తెలియదు. ప్రతి 2 సంవత్సరాలకి కొత్త నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం, ఆ నూతన కార్యవర్గం ఒక ప్రభుత్వ పెద్దలందరూ కూడా సరే ఇచ్చేదంటే చేతులు ఖర్చు పెట్టి ప్రెసిడెంట్ తప్ప 10 రూపాయలు వచ్చింది పదవి ఏం గ్యారెంటీ. చిన్న చిరు ప్రయత్నాలు చేసాం మనోళ్ళే నలుగురు. దానిలో భాగంగా ట్రాక్ ఎక్కింది. ఆ ట్రాక్ ఎక్కిన తర్వాత ఒక మంచి కమిటీ ఉంటే బాగుంటుందని చెప్పేసి మీకు అందరికీ తెలుసు. మన భీమ్ గారు, మోహన్ రెడ్డి గారు అలా కంటిన్యూషన్ మంచి కోఆపరేషన్ ఈ 4 సంవత్సరాల నుంచి కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. వీళ్ళందరి సహకారంతో అంటే కొంచెం నేను ఇక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల లేదంటే మరో కారణం చేత కొంచెం చిన్న లోటుపాట్లు లేకున్నా దానికి మిమ్మల్ని అందరినీ క్షమించమని కోరుకుంటున్నాను. అందుకని ఇక్కడ లోపల ఉండే వ్యక్తి ఇక్కడ కొంచెం టైం ఆ 2 years లోనూ చేసినటువంటి కార్యక్రమాల గురించి లాస్ట్ మీటింగ్ లో మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇక దీర్ఘకాలిక ప్రసంగం అవ్వకుండానే ఈ 2 సంవత్సరాల గురించి మాట్లాడాల్సి వస్తుంది. సో మళ్ళీ 2023 నుంచి 2025 మార్చి 2 years కాలానికి మన అని ఎలక్షన్ కమిటీ నన్ను, సోర్ణబాబు గారిని, రామారెడ్డి మన సెక్రటరీని పెట్టి ఎవరైనా సరే నూతన కార్యవర్గంలో సరదాగా చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ముందుగా 2025-27 సంవత్సరాలకి 2 సంవత్సరాల కాలానికి మన గొల్లల మామిడ రిక్రియేషన్ అవసరమైన అన్ని చర్యలు చేపడతామని హాజరైన గౌరవ సభ్యుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. ఒకసారి మళ్ళీ గట్టిగా చప్పట్లు కొట్టండి. రిక్రియేషన్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులుగా అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని, బైలాస్కు అనుకూలంగా మా పరిపాలన కొనసాగిస్తామని, ఎటువంటి డీవియేషన్స్ లేకుండా అందరికీ నమస్కారం. గొల్లల మామిడ రిక్రియేషన్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఫ్యామిలీ హెల్త్ క్లబ్ గా అందరికీ సుపరిచితమైనటువంటి మా ఫ్యామిలీ హెల్త్ క్లబ్ సర్వజన సభ ఈరోజు జరగడం జరిగింది. మా ఫ్యామిలీ హెల్త్ క్లబ్ సెంట్రల్ హాల్లో ఈవేళ 2025-27 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని సభ్యులందరి సమక్షంలో అందరి అంగీకారంతో ఏకగ్రీవంగా నిర్ణయించుకుని లైన్ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి గారిని అధ్యక్షులుగాను, అలాగే లైన్ పిఎస్ఎన్ రెడ్డి గారిని మొదటి ఉపాధ్యక్షులుగాను, నల్లమిల్లి భాస్కర్ రెడ్డి గారిని ద్వితీయ ఉపాధ్యక్షులుగాను, కార్యదర్శిగా పప్పు శ్రీనివాసరెడ్డి గారిని, కోశాధికారిగా ద్వారంపూడి బంగారెడ్డి గారిని, ఇంకా 11 మంది సభ్యులను ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీళ్ళందరి నేతృత్వంలో రాబోయే 2 సంవత్సరాల కాలంలో క్లబ్ అభివృద్ధికి అవసరమైనటువంటి చర్యలన్నీ తీసుకుని క్లబ్ని ముందు పదాల్లో నడిపిస్తారని చెప్పి అందరి తరఫున తెలియజేస్తూ, ఈ సమావేశం ఇంత జయప్రదం కావడానికి సహకరించినటువంటి మా గౌరవ సభ్యులందరికీ కూడా నూతన కార్యవర్గం తరఫున, పాత కార్యవర్గం తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదైతే మూల నినాదంతో స్టార్ట్ అయిందో ఆ నినాదాన్ని కొనసాగిస్తూ మా సభ్యులందరికీ కూడా ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని కూడా పంచుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం ధర్మవరంలో ఆదర్శ విద్యాలయం వారి స్వీయ పర్యవేక్షణలో శ్రీ లక్ష్మీ నవోదయ కోచింగ్ సెంటర్లో తొలి ప్రయత్నంలోనే అత్యుత్తమ ఫలితాలు. నవోదయ ప్రవేశ పరీక్షలు అర్హత కొరకు ప్రతిపాడు కిర్లంపూడి మండలాలకు చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు లక్ష్మీ కోచింగ్ సెంటర్ ధర్మవరంలో 20 మంది విద్యార్థులు కోచింగ్ తీసుకోగా 6 మంది విద్యార్థులు విజయం సాధించారు. విజయం సాధించిన విద్యార్థులను సత్కరించి అభినందించిన ఆదర్శ విద్యాలయం కరెస్పాండెంట్ దాడి చిన్నారావు, ప్రిన్సిపల్ దాడి వెంకటరమణ, హెడ్ మాస్టర్ దాడి రాంబాబు. ధర్మవరం ఆదర్శ విద్యాలయం వారి స్వీయ పర్యవేక్షణలో శ్రీ లక్ష్మీ నవోదయ కోచింగ్ సెంటర్ 6 నవోదయ సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది. ఈ విషయం చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. నవోదయ సీట్లు సాధించిన మా విద్యార్థులు గుండారపు సరిష్మా ఆదర్శ విద్యాలయం ధర్మవరం, నక్కా విఘ్నరాఘవి ఆదర్శ విద్యాలయం ధర్మవరం, బోడ సాత్విక నోబుల్ బ్రైన్ ట్రీ స్కూల్ దివిలి, మద్దాల రమణీ వెంకట కార్తీక దుర్గాప్రసాద్ స్కూల్ సామర్లకోట, కురతాల లాస్య విజ్ఞాన భారతి స్కూల్ తామరాడ, రాపర్తి సాయి శ్రీ రిషిక్ ప్రగతి స్కూల్ ప్రతిపాడు. మా ఈ తొలి ప్రయత్నంలోనే ప్రతిపాడు కిర్లంపూడి మండలాల నుంచి వచ్చిన 20 మంది విద్యార్థులతో 6 సీట్లు సాధించడం జరిగింది. నవోదయ సీట్లు సాధించిన మా చిన్నారులను మరియు కోచింగ్లో ఎంతో అపార అనుభవం, అహర్నిశలు కష్టపడి నిరంతరం పిల్లలతో ఉంటూ ఈ సీట్లు రావడానికి కృషి చేసిన ఉగ్గిరాల అయ్యప్ప సార్ మరియు నందిని మేడంని ఆదర్శ విద్యాలయం కరస్పాండెంట్ దాడి చిన్నారావు గారు, ప్రిన్సిపాల్ దాడి వెంకటరమణ గారు, హెడ్ మాస్టర్ దాడి రాంబాబు గారు ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేయడం జరిగింది. నూర్ బాషా కులస్తుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మాజీ మున్సిపల్ చైర్మన్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి రాజా సూరిబాబు రాజా పేర్కొన్నారు. పెద్దాపురం పట్టణంలోని వరహాలయ్యపేటలో నూర్ బాషా దుదేకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని రంజాన్ తోపా పంపిణీ కార్యక్రమంలో రాజా సూరిబాబు రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూర్ బాషా కులస్తులకు రంజాన్ తోఫా అందజేశారు. కార్యక్రమంలో ముస్లిం నాయకులు ముస్తఫా, తూతిక రాజు, వేదుల సుబ్రహ్మణ్యం, బొడ్డు ఉదయ్, ఎండమూరి కృపాచందు, యాళ్ల వీరబాబు, వేదంపూడి సత్యబాబు, ఆరిఫ్ అలీ, రాయవరపు వరలక్ష్మి, నూర్ బాషా దూదేకుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు షేక్ సత్తార్, షేక్ అబ్దుల్లా, మస్తాన్, కాదర్ బాషా, లాలు, నాగూర్, మదీనా, ఏసు, నాగు, అబ్దుల్లా, పీర బాషా తదితరులు పాల్గొన్నారు. షేక్ ఖానా సాహిబ్ గారు, షేక్ జైనాబీ గారు, షేక్ జైనాబీ గారు, షేక్ వల్లి గారు, షేక్ వల్లి గారు, బూరం గారు, షేక్ బూరం గారు, షేక్ తీర్పి గారు, షేక్ మస్తాన్బీ గారు, షేక్ మస్తాన్బీ గారు, ఉదయ శంకర్ గారికి, వరలక్ష్మి గారికి, మణి గారికి, తూతిరాజు గారికి, వేది పేరున పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. నూర్ భాషా సంక్షేమ సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ ఇచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ముందుగా మీ అందరికీ రంజాన్ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు అందజేస్తూ చాలా సంతోషం. ఈరోజు ఎవరైతే పేదవారు ఉంటారో మరి పండగ జరుపుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న పేదవారందరికీ కూడా సంఘం తరఫున మరి ఎంతో కొంత సాయం చేస్తే వారు కూడా మరి ఆనందంగా పాయసం చేసుకుని మరి పండగ జరుపుకుంటారన్న ఉద్దేశంతో మరి ఈ తోఫాని పేదవారందరికీ అందిస్తున్నందుకు నూర్ భాషా సంక్షేమ సంఘ సభ్యులందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను.
మరి పెద్దలు ముస్తఫా గారు చెప్పినట్లుగా మతం ఏదైనప్పటికీ మన అందరం కూడా అన్నదమ్ములా ఉంటూ సమాజానికి మంచి చేయాలన్న భావనతోటి మనందరం కూడా ఉండాలి అని చెప్పేసి మీ అందరికి కూడా మనవి చేస్తున్నాం. అంతేకాకుండా మీరందరూ కూడా పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలంటే గతంలో ఏ ఒక్క పనులు చేసుకుంటూ బతికే పరిస్థితి పూర్వం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రపంచం అంతా కాంపిటీషన్ తోటి కూడుకున్న పరిస్థితి ఉంది. కాంపిటీషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు చదువుకోకపోతే బ్రతికే పరిస్థితి మరి లేదు. అంచేత దయచేసి పిల్లలందరినీ కూడా బాగా చదివించండి. రెండోది ఏంటంటే కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో శ్రీ పాసాలమ్మ తల్లి జాతర మహోత్సవంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు జాతర మహోత్సవంలో పాల్గొన్నారు. బుధవారం రాత్రి 8 గంటలకు అడప నరసింహమూర్తి ఆలయ ధర్మకర్త మేడిని ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామస్తులు, పెద్దలు, ఆలయ కమిటీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా బూరుగుపూడి గ్రామం రావటం, అది అడప నరసింహమూర్తి ప్రసాద్ ఆహ్వానం మేరకు అమ్మవారిని దర్శించుకోవటం జరిగిందని అన్నారు. కంబాల రాకతో రాజానగరం నియోజకవర్గం బీజేపీ పార్టీ నాయకులు కంబాలకు స్వాగతం పలికారు. సందర్భంగా మంగళవారం అన్నదాన కార్యక్రమం రోజున 100కి లక్కీ డ్రా నిర్వహించి గెలుపొందిన మహిళా మూర్తులకు చీరలు, పట్టు చీరలు అందజేస్తామని కంబాల శ్రీనివాసరావు అన్నారు. కార్యక్రమంలో బూరుగుపూడి గ్రామ నాయకులు, పెద్దలు, ఆలయ కమిటీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు. उत्थानाय पाल्गुणमासे कृष्णपक्षमात्राः द्वादश्यां वासराः वासराः सोमनिवासं श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य पर्वसमगोत्रोद्भवस्य श्री पासालम्मदेवताभ्यो नमो यजमानस्य गोत्रोद्भवस्य श्रीमान् श्रीमतः महिलबालगोत्रोद्भवस्य श्रीनिवासरोनमदेवस्य पद्मावतीदेवनमदेवस्य गंगा पद्मावतीदेवी गंगारत्नमदेवस्य శ్రీ మహత్దేవతాభ్యో నమో నమః. నమస్కారం చేసుకోండి. అందరూ కూడా ఒకసారి చెప్పండి, ఇలా చేయబెట్టి अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिसिद्ध्यर्थं धर्मार्थ काम्यमोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं संसन्तान सौभाग्य सुखफल प्राप्ति सिद्ध्यर्थं अष्टलक्ष्मी शरणवास व्यवसाय व्यापार उद्योग विद्या अभिवृद्धि सिद्ध्यर्थं पदवी अनुग्रह कटाक्ष सिद्ध्यर्थं गोमहिष्यादि पशुबाहुल्य अभिवृद्धि सिद्ध्यर्थं लोक कल्याणार्थं श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री पासालम्म देवता अनुग्रह कटाक्ष सिद्ध्यर्थं कुटुंब पूर्वक अपराधन साष्टांग नमस्कारं समर्पयामि. देवताभ्यो नमो नमः. ओं देवस्य गृहे देवावतमो दीर्घमायुः. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే, నేను గోకవరం గ్రామంలో పుట్టినప్పటికీ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నేను 1987 సంవత్సరంలో హైదరాబాద్లో నేను చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఒక కార్పొరేట్ జనరల్ మేనేజర్ స్థాయికి వెళ్తూ నాకు ఇద్దరు అమ్మాయిలు కూడా అమెరికా వివాహం చేయడం జరిగింది. యాదాలాపంగా నేను అమెరికాలో 6 నెలలు ఉండేవాడిని, భారతదేశంలో 6 నెలలు ఉండేవాడిని. యాదాలాపంగా వాట్సాప్లో వాటిలోని హిందూ ధర్మం మీద అలాగే భారతీయులందరినీ కూడా మతాల పేరుని విడగొట్టి మన మీద ఎటువంటి పైశాచికమైన దాడులు జరుగుతున్నాయి, భారతదేశంలో అందరూ కలిసి ఉన్న భారతదేశాన్ని సోబూసురుని నుండి దుర్మార్గులు
భారతదేశం అవతల నుంచి లక్షల కోట్ల రూపాయలు భారతదేశంలో పంపించి మన భారతదేశం యొక్క సంస్కృతిని, మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని నాశనం చేయడానికి ఎలాంటి కుట్రలు పన్నుతారో చూసిన తర్వాత నాకు కూడా ఈ భారతదేశానికి సంబంధించి నా ఊరి దగ్గర నుంచి నాకు ఎక్కడైతే బలం ఉందో ఆ బలం ఉన్న ఊరి నుంచి ఏదైనా ప్రజాసేవ చేసుకుంటూ ముందుకెళ్లాలనే ఉద్దేశంతో గోకవరం గ్రామంలో మొట్టమొదటిసారిగా శుక్రవారం నాడు మా దేవీ చౌక అమ్మవారి ఆలయంలో 50 కేజీల ప్రసాద వితరణతో మొదలుపెట్టాను నేను. తర్వాత ఆలయ ధర్మకర్తలందరూ కలిసి అమ్మవారికి బంగారు కిరీటం చేయిందని చెప్తే 21 లక్షలు పెట్టి బంగారు కిరీటం చేయించి దాంట్లో 14 లక్షల రూపాయలు నేను ఇచ్చాను. అలాగే సత్యనారాయణ స్వామి వారి గుడికి 45 లక్షల రూపాయలు ఇచ్చి శిఖరాలు పూర్తిగా పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఇంకో దుర్గాలమ్మ గుడి తల్లికి 10 లక్షల రూపాయలు ఇచ్చి అక్కడ కూడా నేను ఆలయ నిర్మాణానికి సహాయం చేయడం జరిగింది. అలాగే శివాలయంలో ఒక 5 లక్షల రూపాయలు, ఇలాగా 1,50,00,000 రూపాయల దాకా గోకవరం గ్రామంలో నేను హిందూ ధర్మం యొక్క ఆలయాల కోసం చేయడం జరుగుతుంది. చూసిన తర్వాత చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వచ్చి మాకు కూడా సహాయం చేయండి అంటే ఈ రోజున 100 గ్రామాల్లో 150 ఆలయాలకి ఏ ఆలయానికైనా 1,00,000 రూపాయల చొప్పున విరాళాలు ఇస్తూ ఈ రోజు వరకు 6 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టడం జరిగింది. అంటే శ్రీరంగపట్నంలో 15 లక్షల రూపాయలు, కోరుకొండలో కూడా 15 లక్షల రూపాయలు, ఇలా ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ఏ ఆలయానికి అడిగినా కానీ లేదు అనకుండా డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది. నేను చేసిన ముఖ్యమైన కార్యక్రమాల్లో ముఖ్యమైన కార్యక్రమం అంటే ఆడవాళ్లలో మహిళా చైతన్యం తీసుకురావాలని చెప్పి బంగారు వరలక్ష్మి కానుక అనే కార్యక్రమాన్ని పెట్టి ప్రతి శ్రావణ మాసంలోని మొదటి సంవత్సరం 110 1 లక్ష్మి 1 గ్రాము రూపుని శ్రావణ మాసంలో శుక్రవారం నాడు వ్రతం చేసుకోవడానికి 3,000 మందిని మా గోకవరం గ్రామంలో పేర్లు నమోదు చేసుకుని 110 మందికి 5,500 రూపాయలు విలువ కలిగే ఒక్కొక్క గ్రాము బంగారాన్ని వరలక్ష్మి రూపుని ఇవ్వడం జరిగింది. ఆ డ్రాలో తీసిన తర్వాత నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. కాకినాడ రూరల్ మండల పరిషత్ ఎంపీపీ ఖాళీ అయిన స్థానానికి ఎన్నిక ప్రొసీడింగ్ ఆఫీసర్ వెంకటలక్ష్మి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారు. కాకినాడ రూరల్ వైసీపీ పార్టీ ఎంపీటీసీలు రాకపోవడంతో వైసీపీ నుంచి జనసేనకు చేరిన 7 ఎంపీటీసీలు, జనసేన పార్టీకి చెందిన 3 ఎంపీటీసీలు ఎన్నికల్లో పాల్గొన్నారు. ఎంపీటీసీలు 12 మంది కలిపి ఎంపీపీగా నందిపాటి అనంతలక్ష్మిను మండల అధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీకి మరొక విజయం, ఇనానిమస్ విజయం. ఇవాళ కాకినాడ రూరల్ మండలం అనంతలక్ష్మి గారు నందిపాటి, ఇవాళ మనకి నందిపాటి అనంతలక్ష్మి గారు మన రూరల్ మండలం యొక్క అధ్యక్షురాలుగా ఎన్నికవడం జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే మా ఎంపీటీసీలు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన నచ్చి మా స్ట్రెంత్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మేము బలంగా మీ వెనకాల నిలబడతాం, మనం కలిసి పనిచేద్దాం, ప్రజాభివృద్ధి కక్షలో ఇవన్నీ మానుకుందాం, ప్రజాభివృద్ధి ధ్యేయంగా వెళ్దాం. వాళ్ళిద్దరూ కూడా అదే ధ్యేయంగా వెళ్తా ఉన్నారు. 9 నెలలైనా ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఎక్కడ చేపట్టకుండా పరిపాలన మీద దృష్టి పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి, అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి విధానాలు నచ్చి ఇవాళ మరొక 7 మాతో పాటు జతకాలం జరిగింది. మరొక 2 కూడా బయటకు కలిశారు, రావడం లేట్ అయింది తప్ప మొత్తం టోటల్గా 12 మంది ఇవాళ ఉన్నాం. మేము 12 మంది మంచి పరిపాలన అందిస్తారు అనంతలక్ష్మి గారిని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే తిరుపతి గారు ఒక విధి విధానాలు నేను ఈ మధ్య 3 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను. ఎంపీటీసీ అయినప్పటి నుంచి కూడా చాలా చక్కటి పద్ధతి పాటిస్తూ ఉన్నారు దంపతులు. కాబట్టి ఈ మండలాన్ని కూడా అదే రీతిలో పరిపాలిస్తారని, ఒక ఎంపీటీసీల యొక్క సపోర్ట్ ఎల్లవేళ తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉంటాం. ప్రతి ఒక్క విషయం కూడా మన ప్రజాస్వామికంగా పూర్వంలా కాకుండా ప్రజాస్వామికంగా ఎంపీటీసీలతోటి ఊరు పెద్దలతో మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకుని ఊరు బాగోగులు చూస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. శ్రీకాళహస్తి ఆలయంలో హుండీ లెక్కింపులో భాగంగా 500 రూపాయల ప్రత్యేక రాహుకేతు పూజ. ట్రావెల్స్ బస్సులో బంగారం ఆభరణాలు చోరీ కేసులు ముద్దాయిని కందుకూడి వద్ద అరెస్ట్ చేసిన అన్నవరం పోలీసులు. ఏలేశ్వరం
పిఠాపురం పట్టణంలో బెరాక ప్రార్థన మందిరంలో మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో శ్రీ పాసలమ్మ తల్లి జాతర మహోత్సవం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.